నిజామాబాద్ పార్లమెంటుకు బ్యాలెట్ తోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. నామినేషన్లకు గడువు ముగిసిన నేపథ్యంలో దాదాపు 200కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధరతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు ఉద్యమిస్తున్నారు. చివరి రోజు కావటంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో రైతులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం వరకు 130 నామినేషన్లకు పేర్లు నమోదు కాగా చివరి గంటలో మరో 30 మంది నామినేషన్లు వేసినట్లుగా తెలుస్తోంది. నామినేషన్ల సంఖ్య 96 దాటితే ఈవీఎంలకు బదులు బ్యాలెట్ తోనే ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎన్నికలు ఎలా జరుగుతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి భూపతిని అడిగి తెలుసుకుందాం. భూపతి, ఏ విధంగా అక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది? లక్ష్మి, నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల సందర్భంగా జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 200 పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు మరో 30 మంది క్యూ లైన్ లో ఉన్నట్లు కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. చివరి రోజు కావడంతో ఈ రోజు 160 మంది పైగా నామినేషన్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా ఎర్రజొన్న పసుపు రైతులకు మద్దతు ధర కల్పించాలా, అదేవిధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా రైతులు ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. రైతులు లోక్సభ స్థానానికి నామినేషన్ వేసి తమ నిరసన గళాన్ని పెద్ద ఎత్తున దేశ స్థాయిలో వినిపించాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. మొదటగా 500 నుంచి 1000 నామినేషన్లు వేయాలని భావించిన రైతులు సెలవులు అధికంగా రావడంతో నామినేషన్లు 200 వరకు వేయడం జరిగిందని రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు 200 పైగా నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని కోరుట్ల, జగిత్యాల, పాల్గొండ నియోజకవర్గాల్లోని రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. చివరి రోజు ఈ రోజు 130 మంది ఇప్పటి వరకే నామినేషన్లు పూర్తి చేయగా మరో 25 నుంచి 30 మంది క్యూ లైన్ లో ఉన్నట్లు కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితము 56 నామినేషన్లు కూడా దాఖలైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 200కు పైగా నామినేషన్లు దాఖలు కావడంతో నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. అయితే 96 నామినేషన్లు దాటితే ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పత్రాలను ద్వారా ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేయబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ లోక్సభ స్థానంలోని అత్యధికంగా 200 పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ నిజామాబాద్ లోక్సభ స్థానంలో బదులుగా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఎన్నికల అధికారులు ఇంతకుముందే స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ లో ప్రధాన పార్టీలకు దీటుగా రైతులు భారీగా నామినేషన్లు వేయడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. పసుపు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటుపై రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో నిజామాబాద్ లోక్సభ పరిధిలోని రైతులు ఈ విధంగా నిరసనను తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. దేశ స్థాయిలో నిజామాబాద్ లో పసుపు పంటపై చర్చ జరగాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా నామినేషన్లు వేస్తున్నట్లు రైతులు స్పష్టం చేస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ భూపతి.